ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఫైనల్లీ ఇంకో 1 డేలో స్టార్ట్ అవబోతుంది. అంటే రేపే నవంబర్ 15th సాటర్డే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ఇది ఓపెన్ ఈవెంట్ అయితే కాదు. మన దగ్గర ఫిజికల్ పాసెస్ ఉంటేనే ఈవెంట్కి అలౌ చేస్తారంట. 18 ఇయర్స్ బిలో వాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఇయర్స్ పైపడిన వాళ్ళు కానీ ఈ ఈవెంట్కి అలౌ లేదు. మీ దగ్గర కూడా పాసెస్ ఉంటేనే అలౌ చేస్తారు. మీ పిల్లల్ని కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ అస్సలు తీసుకుని వెళ్ళకండి. మీకే రిస్క్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మీరు ఉన్న ప్లేసెస్ నుంచి ఈవెంట్కి ఎలా వెళ్ళాలి అనేది పాసెస్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే మీకు వీడియోస్ వస్తాయి. అవి డౌన్లోడ్ చేసుకుని వాటిపైన ఉన్న క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే మీరు ఈవెంట్కి సేఫ్గా రీచ్ అవుతారు. అండ్ మీ దగ్గర పాసెస్ ఉంటే కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే అక్కడ పార్కింగ్ కూడా ఈజీగా దొరుకుతుంది మీకు. సో పార్కింగ్ వరకు కూడా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి సంబంధించిన సైన్ బోర్డ్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. షార్ట్ కట్స్ని మాత్రం ఫాలో అవ్వద్దు అని రాజమౌళి గారు కూడా ఒక వీడియో చేశారు కదా. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఫాలో అవ్వాలో తెలిసిపోతుంది. మీ దగ్గర పాసెస్ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే అనవసరంగా మీ టైమే వేస్ట్ అవుతుంది. ఎందుకండి అక్కడికి వెళ్ళాక పాసెస్ లేకుండా కొట్టుకుని గెంటుకుని తొక్కిసలాట అయ్యి అక్కడ బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకూడదనే కదా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. సో హ్యాపీగా పాసెస్ లేకపోతే ఇంట్లో కూర్చుని జియో హాట్స్టార్లో లైవ్లో స్ట్రీమ్ అవుతుంది. అక్కడ చూడండి. అండ్ ఇండియాలో ఓన్లీ జియో హాట్స్టార్ ద్వారానే స్ట్రీమ్ అవుతుంది. అండ్ దుబాయ్లో ఆల్ గురైర్ డాల్బీ అట్మాస్ ఫార్మాట్లో అక్కడ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది. అదొక థియేటర్, ఆ పర్టికులర్ ప్లేస్లో స్ట్రీమ్ అవుతుందంట. సో ఈవెంట్ని గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి యాంకర్గా సుమా గారితో పాటు హిందీ యూట్యూబర్ అయిన ఆశిష్ కూడా కో యాంకర్గా వర్క్ చేస్తున్నారు. ఈవెంట్లోనే టైటిల్తో పాటు 3 minutes క్లిమ్స్ని కూడా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఆల్రెడీ రాజమౌళి గారు ఒక ఈవెంట్లో చెప్పారు, నా మైండ్లో గరుడ ఉంది కానీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు అని చెప్పారు. మేబీ వారణాసియా లేక గరుడానా లేదా సంచారియా అనేది చూడాల్సింది. రీసెంట్గా వచ్చిన సంచారి సాంగ్లో కూడా ఖగరాజా అన్న లిరిక్ చూస్తే దాన్ని ట్రాన్స్లేట్ చూస్తే దాని మీనింగ్ గరుడ అనే వస్తుంది. మేబీ టైటిల్ ఏమై ఉంటుందో. అండ్ రీసెంట్గా వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్లో తన క్యారెక్టర్ నేమ్ కుంభ అని, అండ్ మొన్న వచ్చిన ప్రియాంక చోప్రా క్యారెక్టర్ నేమ్ మందాకిని అని, గంగానదికి మరో పేరే మందాకిని. ఇవన్నీ చూస్తుంటే మూవీలో పక్కా స్పిరిచువల్ టచ్ ఉంటుంది అనిపిస్తుంది. మరి మహేష్ బాబు గారి క్యారెక్టర్ నేమ్ ఏమై ఉంటుంది కమెంట్ చేసేయండి. జియో హాట్స్టార్ వాళ్ళు ఈవెంట్ రైట్స్ని 150 crores పెట్టి కొనుక్కున్నారు. అంత బడ్జెట్ పెట్టారు కాబట్టి మీడియా పీపుల్ రావచ్చు కానీ వాళ్ళ కెమెరాస్కి కానీ ఫోన్స్కి కానీ ఎలా లేదని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారు. మూవీ షూట్ ఎంతవరకు అయినా తెలియదు కానీ రిలీజ్ అవ్వకముందే 150 crores సంపాదించేసింది. అండ్ ఈవెంట్ ఎలా చేయాలి అనేది రాజమౌళి గారు, సుమా గారు అండ్ కీరవాణి గారు వీళ్ళంతా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ ఫోటో కూడా బయటకు వచ్చింది. అండ్ మహేష్ బాబు గారి ఎంట్రీ కూడా చాలా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశారంట. శృతి హాసన్ గారి లైవ్ పర్ఫార్మెన్స్ ఇదంతా చాలా స్టఫే దాచారు. అండ్ ఆల్సో పృథ్వీరాజ్ గారు, ప్రియాంక చోప్రా వీళ్ళంతా కూడా వస్తున్నారు ఈ ఈవెంట్కి. మరి చీఫ్ గెస్ట్ ఎవరై అంటారు? మెగాస్టారా అండ్ జేమ్స్ కెమెరానా, ప్రభాసా, రామ్ చరణా, ఇలా చాలానే డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటికి ఒక్క రోజు ఆగితే ఆన్సర్ దొరికేస్తుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టుమారోస్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.